ఈటీవీ అభిరుచి ప్రేక్షకులందరికీ శరన్నవరాత్రుల శుభాకాంక్షలు. మరి నవరాత్రుల్లో భాగంగా ఈ రోజు మరో ముఖ్యమైన రోజు. అమ్మవారు దుర్గాదేవి అమ్మవారిగా మనందరికీ దర్శనమిస్తారు. ఇక నవరాత్రులు అన్నీ కూడా మనకి చాలా చాలా స్పెషల్ అండి. ఎందుకంటే ఈ రోజు ఆ రోజు అని కాదు, ప్రతిరోజు అమ్మవారు ఒక్కొక్క అవతారం ఎత్తుతారు కాబట్టి ఏ రోజు ముఖ్యము అనేది చెప్పడం చాలా కష్టమైన విషయం. అందుకే మా ఈటీవీ అభిరుచిలో ఈ నవరాత్రుల సందర్భంగా ప్రతిరోజు మేము చక్కగా అలంకరించుకొని రకరకాల పిండి వంటలు, ఎన్నో స్పెషల్ వంటలు కూడా చేస్తూ ఉన్నాం. మరి ఈ రోజు అమ్మవారు దుర్గాదేవి అమ్మవారు కాబట్టి ఆ అమ్మవారిని ఎప్పుడు మనందరికీ విజయాలు చేకూరించాలని, మనకు ఎటువంటి కష్టాలు ఎక్కువగా లేకుండా సుఖాలు మాత్రమే ఇవ్వాలని మనస్ఫూర్తిగా అమ్మవారిని కోరుకుంటూ మరి ప్రోగ్రాం మొదలు పెట్టేద్దామా? మరి ఫస్ట్ సెగ్మెంట్ మీ అందరికీ తెలిసిందే, అల్పాహారం. ఒక స్పెషల్ బ్రేక్ఫాస్ట్ మనందరి కోసం రాబోతోంది కాబట్టి స్టార్ట్ చేద్దాం. ఎస్, మన మొదటి సెగ్మెంట్ మొదలు పెట్టేద్దామా? అల్పాహారము. సోయా కూరతో పులావ్ తయారు చేయబోతున్నాను. సోయా కూర పులావ్ అన్నమాట. సో ఇదేంటి అంటే సోయా కూర మీ అందరికీ తెలుసు. సోయా కూర తీసుకొని సన్నగా కట్ చేసుకొని పెట్టుకున్నాను. సో మిగతాది ఏంటి అంటే వెజిటబుల్స్ ఏమేమి తీసుకున్నాను, క్యాలీఫ్లవర్ తీసుకున్నాను, క్యారెట్ తీసుకున్నాను. మీరు కావాలంటే ఎక్స్ట్రా ఆలుగడ్డ, తర్వాత పీస్, ఇలాంటివన్నీ కూడా మీరు యాడ్ చేసుకోవచ్చు కావాల్సింటే. బీన్స్, పులావ్ కదా, సో మీ ఇష్టం. అంటే ఈరోజు పండగ కాబట్టి నేను ఆనియన్స్ ఏం యాడ్ చేయలేదు. సో జస్ట్ వెజిటబుల్స్ అలాగే మసాలా దినుసులు మాత్రమే తీసుకున్నాను. మొదలు పెట్టేద్దాము. అండ్ బాస్మతి రైస్ ముందుగానే నీట్గా వాష్ చేసి దీన్ని ఒక 80% వరకు కుక్ చేశాను. ఆల్మోస్ట్ అయిపోయినట్టే. అంటే మామూలుగా మనకు పులావ్లో బాగా మెత్తగా ఉండదు, పులావ్ డెఫినెట్గా పొడి పొడిగానే ఉంటుంది. సో దాన్ని నేను 80 to 90% కుక్ చేసి రెడీగా పెట్టాను. ఇది నేను చేసిన ప్రాసెస్ ఇంతవరకు. ఇప్పుడు మెయిన్ ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. అండ్ ఎప్పుడు కూడా పులావులు మనకి నెయ్యితోనే చాలా బాగుంటాయి. సో నెయ్యి తీసుకున్నాను. నేను నెయ్యితోనే హెల్దీ కూడా. మనము నూనె వేసే ప్లేస్లో నెయ్యి వేస్తేనే మనకి బెస్ట్. అంటే అఫ్కోర్స్ అంటే ఎకనామికల్గా చూసుకుంటే కొంచెం కాస్ట్లీ పడుతుంది, కానీ ఆరోగ్య రీత్యా చూసుకుంటే నూనె కన్నా నెయ్యి మంచిది. సో నవరాత్రుల్లో భాగంగా రకరకాల పులావ్స్ చెప్పాము, మేము కిచిడీ చెప్పాము, ఇలా చాలా స్పెషల్స్ చెప్తూ ఉన్నాం. బోల్డ్ కొత్త కొత్త స్వీట్లు. నిజంగా ఈ నవరాత్రి సందర్భంగా ఎన్ని స్వీట్లు నేర్చుకున్నాను నేను మన అభిరుచి తరఫున. ఓకే, ఇక దినుసులు వేసుకుందాము. లవంగాలు, తర్వాత అనాస పువ్వు, తర్వాత చెక్క, మిరియాలు, ఇవన్నీ కలిపినవి కూడా ఉంటాయి యాక్చువల్గా. మిక్స్డ్ హోల్ గరం మసాలా దినుసులు, బట్ నేను దానికన్నా సపరేట్గానే వేస్తానండి. కానీ మసాలా దినుసులు వేగేటప్పుడు, నెయ్యిలో వేగేటప్పుడు ముఖ్యంగా వచ్చే స్మెల్ ఉంటుంది. ఆహా. ఓకే, తర్వాత అల్లం ముక్కలు, పచ్చిమిరపకాయలు. అంటే పచ్చిమిరపకాయలు స్లిట్ చేసి వేసాము, చిన్న చిన్న ముక్కలుగా వేయకుండా. తర్వాత క్యారెట్ ముక్కలు, క్యాలీఫ్లవర్ ముక్కలు, సన్నగా కట్ చేసుకున్న క్యాలీఫ్లవర్ ముక్కలు, టొమాటో ముక్కలు, ఓకే. యాక్చువల్గా ఈ సోయా కూర ముందు వేసుకోవచ్చు, కానీ ఏంటంటే ఇది ఎంతైనా ఆకు కదా, చాలా ఫాస్ట్గా వేగిపోతుంది. మరి దగ్గరగా అయిపోయి ఫ్లేవర్ అంతా మిస్ అయిపోతుందేమో అని కొంచెం లాస్ట్లో వేస్తున్నా. ఓకే, ఆ తర్వాత సోయా కూర చాలా మంచిదండి. మీరు ఇంతవరకు ఎప్పుడు సోయా కూరతో ఏం చేసుకోలేదు అంటే మటుకు స్టార్ట్ చేయండి. ఆ తర్వాత కాస్త ఉప్పు. సో నేను చెప్పాను కదా, మీకు కావాల్సిన వెజిటబుల్స్ అవన్నీ కూడా వేసుకోవచ్చు, మీ ఇష్టం అన్నమాట. ఆ తర్వాత కాస్త మిరియాల పొడి. ఇవి కొంచెం కుక్ అవ్వాలండి డెఫినెట్గా. కొంచెం వాటర్ పోద్దాము సో దట్ కుక్
కుక్ అవుతాయి ఈజీగా. బికాస్ క్యాలీఫ్లవర్ చాలా ఫాస్ట్గానే అయిపోతుంది, ఎందుకంటే క్యాలీఫ్లవర్ అండ్ క్యారెట్ సన్నగా కట్ చేసుకున్నాం కాబట్టి పెద్ద టైం ఏం పట్టదు. సో ఉడకడానికి ఒక 2-3 నిమిషాల టైంలో అయిపోతుంది అనమాట. మామూలుగా కొంచెం పెద్ద పీసెస్ కట్ చేసుకుంటే కొంచెం టైం ఎక్కువ తీసుకుంటుంది. సో ఈ చిన్న చిన్న పీసెస్ కట్ చేసుకుంటే ఈజీ అనమాట. అండ్ ముఖ్యంగా మనం పండగలైనా కూడా ఎంత స్పెషల్స్ చేసినా కూడా మళ్ళీ ఒక లంచ్కో డిన్నర్కో మళ్ళీ ఏదో ఒకటి ప్రిపేర్ చేస్తూ ఉండాలి కదా. సో అంటే చాలా వరకు అన్నం మిగిలిపోతూ ఉంటుంది మధ్యాహ్నం పూట. సో రాత్రికి చూసుకుంటే ఇటువంటి పులావ్లు ఏమన్నా ప్రిపేర్ చేయొచ్చు. మసాలా దినుసులు, అలాగే సోయ్ కూర ఉంటే అది, ఇలాంటివన్నీ యాడ్ చేసుకుంటూ ఏదైనా స్పెషల్గా పులావ్స్ తయారు చేసుకోవచ్చు. అంటే లెఫ్ట్ ఓవర్ రైస్ మళ్ళీ మధ్యాహ్నానివే తినాలంటే అప్పుడప్పుడు కొంతమంది మగవాళ్ళు తినరు, అలాంటి వాళ్ళ కోసం ఈ చిట్కా అనమాట. సో లెఫ్ట్ ఓవర్ రైస్తో ఈ పులావులు చాలా చాలా సూపర్గా చేసుకోవచ్చు, ఇంట్లో ఉన్న వెజిటబుల్స్తోనే కదా. ట్రై చేయండి. ఓకే, సో చూద్దాము ఒకసారి. ఇంకొక 2-3 మినిట్స్ టైం పడుతుందండి డెఫినెట్లీ. వై? బికాజ్ ఈ క్యారెట్ అలాగే క్యాలీఫ్లవర్ ఉడకాలి కాబట్టి వెయిట్ చేద్దాం. సో మనం తయారు చేసుకుంటున్నాము సోయ్ కూరతో పులావ్. సో బ్రేక్కి ముందు మనం కావాల్సిన మసాలా దినుసులు, సోయ్ కూర, అలాగే వెజిటేబుల్స్ ఇవన్నీ కూడా వేసుకున్నాము, ఉప్పు వేసేసుకున్నాము. సో చక్కగా వెజ్జెస్ అన్నీ ఉడికిపోయాయి కరెక్ట్గా. ఓకే, డన్. సో ఇప్పుడు మనం ముందుగా ఉడికించుకొని పెట్టుకున్నటువంటి బాస్మతి రైస్ ఏదైతే ఉందో అది వేసేసుకోవాలి. సో క్వాంటిటీ బట్టి మళ్ళీ నేను వేస్తాను. సో మొత్తం నెయ్యితోనే చేశానండి యాక్చువల్లీ. సో అందుకు చాలా చాలా టేస్టీగా ఉంటుంది. అండ్ కలర్ కూడా చూసారా, కరెక్ట్గా పులావ్ కలర్లో వచ్చింది కదా. ఇందులో పసుపు అది అట్లాంటివన్నీ వేసేస్తే మళ్ళీ కలర్ మారిపోతుంది. సో నేను పులావ్లో ఎప్పుడు కూడా పసుపు వేయను, కిచిడీలో మాత్రం కంపల్సరీ వేస్తాను. ఓకే, సో ఇలా పులావ్ నీట్గా కలిపేసుకున్నాం. నాకు తెలిసి క్వాంటిటీ సరిపోతుంది అనుకుంటున్నా, బికాస్ సోయ్ కూర కూడా చాలా, అంటే ఎంత వేసినా కూడా అది ఆకులు కాబట్టి చిన్నగా తక్కువ అయిపోతుంది క్వాంటిటీ. సో నేను తీసుకున్న క్వాంటిటీ పరంగా నేను బాస్మతి రైస్ యాడ్ చేసుకున్నాను. అండ్ ఎస్, అయిపోయింది. స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఇప్పుడు ఒక ప్లేట్లోకి తీసుకుందాం. సో ఎంత కలర్ఫుల్గా ఉందంటే యాక్చువల్లీ. ఎస్, సో వేడి వేడిగా కమ్మగా సోయ్ కూరతో పులావ్ రెడీ అయిపోయింది. మీరు ప్రిపేర్ చేసుకోవాలంటే సోయ్ కూర పులావ్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు, తయారు చేసుకునే విధానం మరొకసారి చూసేద్దాం. సోయ్ కూర పులావ్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: సోయ్ కూర 1 కప్పు, నెయ్యి 2 టేబుల్ స్పూన్లు, మిరియాలు 1 టేబుల్ స్పూన్, దాల్చిన చెక్క కొద్దిగా, లవంగాలు 2, అనాస పువ్వు కొద్దిగా, తరిగిన అల్లం ముక్కలు 1 టేబుల్ స్పూన్, టొమాటో ముక్కలు 1 కప్పు, క్యాలీఫ్లవర్ 1 కప్పు, క్యారెట్ ముక్కలు కొద్దిగా, ఉప్పు తగినంత, బాస్మతి బియ్యం 1 కప్పు, మిరియాల పొడి 1 టేబుల్ స్పూన్, పచ్చిమిరపకాయలు 2. సోయ్ కూర పులావ్ తయారు చేసుకునే విధానం: ముందుగా బాస్మతి బియ్యం ఉడికించి అన్నం సిద్ధం చేసుకోవాలి. ఇప్పుడు పాన్ లో నెయ్యి వేసి లవంగాలు, అనాస పువ్వు, దాల్చిన చెక్క, మిరియాలు, తరిగిన అల్లం ముక్కలు, పచ్చిమిరపకాయలు, క్యారెట్ ముక్కలు, క్యాలీఫ్లవర్ ముక్కలు, టొమాటో ముక్కలు వేసి వేయించుకోవాలి. దీంట్లో సోయ్ కూర, కొంచెం ఉప్పు, మిరియాల పొడి వేసి కొంచెం నీళ్లు పోసి మరి కాస్త వేయించుకోవాలి. ఆ తర్వాత అన్నం వేసి బాగా కలుపుకొని ఒక సర్వింగ్ ప్లేట్ లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే సోయ్ కూర పులావ్ రెడీ. సోయ్ కూరతో పులావ్ రెడీ అయిపోయింది. మరి ఎలా తయారు చేసుకోవాలో కూడా మీరు తెలుసుకున్నారు కాబట్టి ముందుగా అమ్మవారికి నైవేద్యం. అంటే మామూలుగా పులావులు అమ్మవారికి పెట్టడం ఏంటి అని చాలా మంది అనుకుంటూ ఉంటారు. మేము పులావా, ఇది బిర్యానీయా, ఇది పాయసమా, ఇది వడనా అని మేము కన్సిడర్ చేయకుండా నవరాత్రుల్లో మేము చేసినటువంటి ప్రతి వంట కూడా అమ్మవారికి చెంది ఆ తర్వాత మేము తీసుకుంటున్నాం అనమాట. అదే కాన్సెప్ట్ తప్ప ఇది ఏం వంట అనేది మాత్రం మీరు పక్కన పెట్టేయండి. ఓకే, జస్ట్ ఏంటంటే అమ్మవారి కోసం పండగ కాబట్టి నైవేద్యం కోసం మేము ఆనియన్స్ కానీ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇలాంటివి ఏమీ వాడకుండా చేస్తున్నాం. సో ఏదైనా పదార్థమే కదా, ఒప్పుకుంటారా? బాగుంది. సోయ్ కూర పుల్లగా ఉంటుంది అనుకుంటా.
కదా. అంటే మామూలుగా పప్పులో చేసినప్పుడు ఎప్పుడు తెలియలేదు. సో ఒక మంచి పులుపు టేస్ట్, తర్వాత చాలా బాగుంది, స్పైసీగా కూడా ఉంది, కమ్మగా కూడా ఉంది. నెయ్యి వేసి చేశాను కదా అందుకే. ఓకే, సో సెకండ్ సెగ్మెంట్లోకి వెళ్ళిపోదామా? చిరుతిండ్లు పదండి. ఎస్, మన సెకండ్ సెగ్మెంట్లోకి వచ్చేసాము, చిరుతిండ్లు. నేను కార్న్ ఫ్లేక్స్తో లడ్డు తయారు చేయబోతున్నాను. సో మనందరి ఇంట్లో కార్న్ఫ్లేక్స్ ఉంటుంది. రకరకాల కార్న్ఫ్లేక్స్ వచ్చాయి కదా ఇప్పుడు. ఒరిజినల్, తర్వాత రియల్ హనీ, స్ట్రాబెర్రీ, రకరకాలు వచ్చాయి. ఇదేంటంటే ఒరిజినల్ అనే అది ఉంటుంది కదా, 4 వెరైటీస్లో ఈ వెరైటీ అనమాట. ఇది కార్న్ఫ్లేక్స్ ఒరిజినల్ తీసుకున్నాము. దాంట్లో ఏంటంటే బెల్లం కాంబినేషన్తో చేస్తున్నాను. సో బెల్లం అనగానే వీఆర్ రెడీ అనిపిస్తుంది కదా. బెటర్ అంటే కొంచెం మనకి పంచదార కన్నా కూడా కంపేర్ చేసుకుంటే ఓకే, హ్యాపీలే అని అనుకొని హ్యాపీగా చేసుకోవచ్చు. ఓకే, సో చాలా చాలా ఈజీ అండి. అంటే మీకు ఇంట్లో ఉండే వాటితో ఎప్పుడైనా టక్కన స్వీట్ తినాలి అనిపిస్తే కనుక ఈజీగా చేసుకునే విధంగా ఉండేటువంటి స్వీట్ అనమాట ఇది. మీ పిల్లలు ఎప్పుడైనా స్వీట్ కావాలి అన్నారు అనుకోండి, ఎందుకు మళ్ళీ చక్కెర వేసి లేకపోతే బయట నుంచి ఏవో తీసుకొచ్చి, హ్యాపీగా మీ ఇంట్లో బెల్లం ఉంటుంది, కార్న్ఫ్లేక్స్ ఉంటుంది కాబట్టి సెట్. ఓకే, సో ముందుగా ఏం చేయాలంటే బెల్లం కరిగిద్దాం. చాలా కొత్త రెసిపీ, యాక్చువల్లీ చాలా ఈజీ రెసిపీ, కాకపోతే ఏంటంటే కొత్త రెసిపీ, నేను కూడా ఎప్పుడు చేయలేదు. సో ఇప్పుడే నేర్చుకున్నాను అనమాట. సో ఎప్పుడు బెల్లం కరిగించాలన్నా కూడా ఒక చుక్క నీళ్లు పోస్తా నేను. చుక్క అంటే ఒక 1 or 2 స్పూన్స్. అంటే ఊత పదాల్లో చుక్క అన్నా కదా, అని చుక్కతో ఏమొస్తుందండి, సో ఒక 1-2 స్పూన్స్ అనమాట. సో దట్ కొంచెం ఈజీగా కరుగుతుంది. సో బెల్లం కరిగితేనే మనం నెక్స్ట్ ప్రాసెస్ చేసుకోవచ్చు కదా, అందుకు. ఇప్పుడు వేరే వాటితో కంపేర్ చేసుకుంటే ఏంటంటే పంచదార ఇందులో ఏం లేదు, సో ఎక్కువ షుగర్స్ కూడా ఏమీ ఉండవు, బెల్లం కాబట్టి ప్రాబ్లం లేదు. సో మీరు ఏంటంటే మామూలుగా ఆర్గానిక్ బెల్లం అది చూస్ చేసుకుంటే నల్ల బెల్లం అయినా కూడా వాడుకోవచ్చు. నేను మా ఇంట్లో నల్ల బెల్లమే వాడతాను యాక్చువల్లీ. నల్ల బెల్లము అండ్ బ్రౌన్ షుగర్ ఈ రెండే వాడుతూ ఉంటాను. అంటే ఏం స్వీట్స్ చేసుకున్నా అసలు వైట్ షుగర్ మా ఇంట్లో చూడక నేను చాలా రోజులైంది. సో ఇవి యూజ్ చేస్తే ఏంటంటే దానికి కొంతలో కొంత బెటర్ కదా, బెటర్మెంట్. ఈ బెల్లం కూడా అవసరమా అంటే చూద్దాం, ఇంకొంచెం వేసేద్దాం, సరిపోతుంది. సో కార్న్ఫ్లేక్స్ యాక్చువల్గా రెడీమేడ్ బ్రేక్ఫాస్ట్. మన ఇంట్లో ఎప్పుడైనా టక్కని దోశ, ఇడ్లీ ఇట్లాంటివి ఏమీ లేదు అంటే మనము చాలా ఫాస్ట్గా కార్న్ఫ్లేక్స్ తినేస్తూ ఉంటాం కదా, ఈజీ. సో మిల్క్ అది తీసేసుకుంటే ఈజీగా అయిపోతుంది. మనకు ఫాస్ట్గా హడావిడిగా ఉన్నప్పుడు, కడుపు నిండాలి అనుకున్నప్పుడు మనం ఎక్కువగా కార్న్ఫ్లేక్స్ తింటూ ఉంటాము. అండ్ కార్న్ఫ్లేక్స్ అని, మ్యూస్లీ అని రకరకాలు వస్తాయి కదా మనకు మామూలుగా. నేను ఒకప్పుడు ఎక్కువనే తినేదాన్ని కార్న్ఫ్లేక్స్, బట్ తర్వాత మెల్లిగా కొంచెం ఓట్స్లోకి దిగిపోయాను. అంటే అది కూడా ఎంతన్నా కార్న్ఫ్లేక్స్లో పెద్ద అంటే ఓట్స్ కన్నా కూడా ఎక్కువ పోషక విలువలు ఉండవేమో అనిపిస్తుంది. సో అందుకు నేను కార్న్ఫ్లేక్స్ నుంచి ఓట్స్కి దిగాను అనమాట. కానీ ఎస్, ఇప్పటికీ కార్న్ఫ్లేక్స్ మా ఇంట్లో ఉంటుంది. వారానికి లైక్ 2 times ఎప్పుడైనా కార్న్ఫ్లేక్స్ తింటాము. ద అదర్ టైమ్స్ మనకు కొంచెం రాగి దోశ ఇలా తింటూ ఉంటాం. సో వాటర్ పోసుకుంటే మనకు చూసారా బెల్లం తొందరగా కరిగిపోయింది. సో బెల్లం అలా కరిగిన తర్వాత నెక్స్ట్ ఈ కార్న్ఫ్లేక్స్ ఏదైతే ఉందో దీన్ని ఫస్ట్ మనం ఇలా చేతితో క్రష్ చేసుకుందాం. డైరెక్ట్గా అందులోనే క్రష్ చేసుకోవచ్చు, కాకపోతే ఫస్ట్ ఇందులో క్రష్ చేస్తున్నా. మ్యాక్సిమం మనం ఎంత క్రష్ చేసుకోగలితే అంత క్రష్ చేసుకుందాము. మళ్ళీ గ్రైండ్ వద్దు, అంటే పౌడర్ అవసరం లేదు. సో జస్ట్ ఇలా కచ్చాపచ్చగానే ఉంచుదాం దీన్ని. ఓకే, సో క్రష్ చేసుకున్నాము. బెల్లం కూడా కరిగిపోయింది కాబట్టి ఇలా క్రష్ చేసినటువంటి కార్న్ఫ్లేక్స్ని మనము ఇందులోకి వేసేసుకుందాం. ఓకే, ఆ తర్వాత ఇందులోనే మనకి ఇలాచీ పౌడర్, మంచి ఫ్లేవర్ కోసం. అండ్ దగ్గర పడిపోతుంది యాక్చువల్లీ బెల్లం కాబట్టి, సో చాలా ఫాస్ట్గా దగ్గర పడిపోతుంది. ఓకే,
ఎందుకంటే చల్లారిన తర్వాత మనకు కరెక్ట్ కన్సిస్టెన్సీ వచ్చేస్తుంది యాక్చువల్లీ. సో కార్న్ఫ్లేక్స్ వేసిన తర్వాత యాక్చువల్గా ఎక్కువసేపు ఉంచాల్సిన అవసరం ఏమీ లేదు. సో కొంచెం నెయ్యి వేద్దాం జస్ట్ టేస్ట్ కోసం. బెల్లం కరుగుతున్నప్పుడు కూడా కొంచెం నెయ్యి వేసుకోవచ్చు. నేను ఇప్పుడు వేసాను. సో ఎనీ టైం జస్ట్ ఒక టింజ్ కోసం అనమాట. నెయ్యి వదులుతుంది అంటే ఏంటంటే దీని మీనింగ్ ఈ వంట అయిపోయింది అని అర్థం. ఓకే, ఎస్. సో కుకింగ్ ప్రాసెస్ కూడా ఆల్మోస్ట్ అయిపోయింది ఇది. సో ఇక్కడ చూసారా అంటే ఇట్లా బుడగలు బుడగలుగా వస్తుంది కాబట్టి సరిపోతుంది. యా, ఓకే. సో ఇది ఇంకా ఆఫ్ చేసేస్తానండి. ఆఫ్ చేసేసి ఈ మిశ్రమాన్ని టోటల్గా కాస్త చల్లారుస్తే కానీ మన లడ్డూలు కట్టుకోలేం కదా, అందుకనమాట. ఓకే, సో మా కార్న్ఫ్లేక్స్ బెల్లం ఈ రెండు చల్లారాయి బాగా. అంటే కొంచెం టైం పడుతుంది చల్లారడానికి బికాజ్ బెల్లం కదా. సో ఈ విధంగా మనము ఉండలు కట్టుకోవాలి. ఓకే, ఉండలు కట్టుకొని డైరెక్ట్గా సర్వింగ్ ప్లేట్లోకి తీసేసుకుంటున్నాను. ఇది బాగా దగ్గర పడిపోతుందండి బికాజ్ బెల్లం కదా. సో పాకంలాగా కట్టేస్తుంది. సో మనకి ఏంటంటే మరీ చల్లగా అయిపోతే కూడా మనం ఉండలు కట్టలేము, అలా అని వేడిగా కట్టలేము. సో కరెక్ట్ టెంపరేచర్లో చూసుకొని మనం దీన్ని సెట్ చేయాలన్నమాట. దట్టు ఇది కార్న్ఫ్లేక్స్ కూడా కాబట్టి కొంచెం కరకరగా ఉంటుంది. ఎస్. సో లడ్డూలు చుట్టడం కొంతమంది భలే చుడతారండి కదా, అదొక ఆర్ట్. అంటే ఇలాంటివి ఎవరైనా చుట్టచ్చులేండి బికాజ్ దీనికంటే ఒక షేప్ ఎట్లయినా షేప్ తీసుకుంటుంది. అంటే కరెక్ట్గా రౌండ్గానే వచ్చేస్తుంది ఆటోమేటిక్గా. మామూలుగా మినప లడ్డు తర్వాత ఇవన్నీ ఉంటాయి కదా, బేసిన్ లడ్డు, ఇవన్నీ కట్టాలంటే చక్కగా అలా రౌండ్గా రావాలి కాబట్టి అదొక ఆర్ట్. నేను రుచుల విందు స్టార్ట్ చేసిన తర్వాత కొంచెం బాగానే నేర్చుకున్నానులేండి. సో ఇది బాగుందండి, డిఫరెంట్గా ఉంది స్వీట్. ట్రై చేయొచ్చు మీరు కూడా ఎప్పుడైనా. సో పండక్కని తీసుకున్నా మామూలుగా పండగ కాకపోయినా కూడా చాలా ఈజీ కదా, కార్న్ఫ్లేక్స్ బెల్లం కాబట్టి. సో మన ఇంట్లో ఉండేవే అండ్ చాలా ఈజీ అండ్ చాలా హెల్దీ కాబట్టి సో హాయిగా స్టార్ట్ చేసి ఇప్పుడు తయారు చేసుకోవచ్చు. ఓకే, ఎస్. సో ఇలా చక్కగా 4 లడ్డూలు తయారు చేసేసాను, కార్న్ఫ్లేక్స్ లడ్డు. మీరు ప్రిపేర్ చేసుకోవాలనుకుంటే దీనికి కావాల్సిన పదార్థాలు తయారు చేసుకునే విధానం మరొకసారి చూసేయండి. కార్న్ఫ్లేక్స్ లడ్డు తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: కార్న్ఫ్లేక్స్ 2 కప్పులు, బెల్లం 1 కప్పు, యాలకుల పొడి కొద్దిగా, నెయ్యి 3 టేబుల్ స్పూన్లు. కార్న్ఫ్లేక్స్ లడ్డు తయారు చేసుకునే విధానం: ముందుగా పాన్ లో బెల్లం వేసి కొంచెం నీళ్లు పోసి పాకం పట్టాలి. దీంట్లో కార్న్ఫ్లేక్స్, యాలకుల పొడి, నెయ్యి వేసి బాగా కలిపి చల్లారనివ్వాలి. అలా చల్లారిన మిశ్రమాన్ని కొంచెం కొంచెంగా తీసుకుని లడ్డూల్లాగా చుట్టుకొని సర్వ్ చేసుకుంటే ఎంతో ఈజీ అండ్ టేస్టీ కార్న్ఫ్లేక్స్ లడ్డు రెడీ. ఎస్. సో కార్న్ఫ్లేక్స్ లడ్డు ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకున్నారు కదా. ఇక అమ్మవారికి నైవేద్యం పెట్టేద్దాం. ఓకే, ఇప్పుడు మనం తినేద్దాం. చాలా చాలా బాగుందండి. చాలా కరకరగా ఉంది. అట్ ద సేమ్ టైం ఆ బెల్లం జ్యూస్ అలా వస్తూ ఉంది కదా. అంటే చాలా టైం పట్టింది నాకు నమ్మడానికి. ఈ మధ్యకాలం ఏ స్వీట్ అంత టైం పట్టలేదు, కానీ బాగుంది. చాలా కరకరగా ఉంది, గట్టిగా మాత్రం లేదు, కరకరగా ఉంది. అంటే కొంచెం వేడివేడిగా అంటే కొంచెం వామ్గా ఉన్నప్పుడు తింటేనే బెటర్ అనుకుంటా, లేకపోతే కొంచెం గట్టిగా అయ్యే ఛాన్సెస్ ఉంటాయి బెల్లం కాబట్టి. ఓకే, ట్రై చేయండి. చూసారు కదా, ఇవాల్టి నవరాత్రి స్పెషల్ రుచుల విందు. దుర్గా అమ్మవారి ఆశీస్సులు మనందరిపై ఎల్లవేళలా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరో ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు నమస్కారం.